జయ శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి గ్రాండ్ i10 ఆస్తా టాప్ ఎండ్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ 2019 రిజిస్ట్రేషన్. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ మన దగ్గరే ఉంది. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో వీడియో అయితే మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కావున దయచేసి మీరు పూర్తి వీడియో చూసి వెహికల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఎందుకు అంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, అన్న వెహికల్ ప్రైస్ ఎంత, అన్న అది ఫ్యూల్ డీజిలా పెట్రోలా, అన్న అది వెహికల్ ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు. మళ్ళీ అడగడం జరుగుతుంది. కాబట్టి అంతే చెప్తా, కానీ పదే చెప్పడం అంటే మాతో ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. అందుకనే తప్పుగా అనుకోవద్దని చెప్పడం జరుగుతుంది. మీకెవరికైనా వెహికల్ కావాలంటే పూర్తి వీడియో చూడండి, చూసిన తర్వాతనే కాల్ చేయండి. దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయకండి. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ i10 ఆస్తా, అంటే గ్రాండ్ i10లో టాప్ ఎండ్ వేరియంట్. ఇది పెట్రోల్ వర్షన్, ప్యూర్ పెట్రోల్ అండి. ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏది లేదు. ఆస్తా అంటే టాప్ ఎండ్ కాబట్టి మనకు కంపెనీతోనే అలై వీల్స్ వస్తాయి. టైర్లు వచ్చేసి అపోలో టైర్లు ఉన్నాయి, సిల్ టైర్లు అన్నీ స్టెప్పినితో సహా టోటల్ సిల్ టైర్లే ఉన్నాయి, 5/5. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు, అలై వీల్స్ కంపెనీతో వచ్చినాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏవి లేవండి. టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్. కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఎక్స్ట్రా మన ఓనర్ అయితే చేయించడం జరిగింది. మనకి ఇక్కడ లాక్ అయితే వస్తుంది, కీతో మనకు అవసరం లేదు. రిమోట్ మన దగ్గర ఉంటే ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, చూడొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. కీ అయితే మన దగ్గర ఉండాలి, కీ మన దగ్గర లేకపోతే అయితే కాదండి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. టోటల్ ఒరిజినల్గానే ఉంది. మీరు పిల్లర్స్ చూడొచ్చు, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. ఇంటీరియర్ పరంగా రెగ్జిన్ చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ లెదర్ రెగ్జిన్ అయితే ఓనరు వేయించడం జరిగింది. మనకు ఈ వెహికల్కి వచ్చే సీటు కూడా అప్ డౌను ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. వెహికల్కి వచ్చేసి కీలెస్ కాబట్టి పుష్ బటన్ స్టార్ట్ చూడొచ్చు, మీరు బటన్ చూపిస్తున్నాను. స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉంది. ఇక చూడొచ్చు బ్యాక్ సైడ్ ఏసీ, ఇది ఫ్రంట్ సైడు. ఇక్కడ మీరు రన్నింగ్ కండిషన్లోనే ఉంది. డాష్ బోర్డ్ వచ్చేసి ఎక్కడ స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ అయితే ఏమీ లేవు. టోటల్ ఒరిజినల్, ఎప్పుడు అంటే ఓపెన్ అయితే చేయలేదు. స్క్రీన్ వచ్చేసి కంపెనీతోనే వస్తుంది, టచ్ స్క్రీన్. ఇది బ్లూటూత్ సిస్టమ్, నావిగేషన్, టోటల్ ఆల్ వర్కింగ్ ఫంక్షన్స్ అన్నీ ఇలా వర్కింగ్లో ఉన్నాయి. 2 హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, చూడొచ్చు మీరు. ఫ్రంట్ సైడ్లో స్టీరింగ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, 2 హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్తో కలుపుకొని 6 గేర్లు ఉన్నాయి. ఛార్జర్ పోర్టు అండ్ యూఎస్బి యాక్స్ పిన్ అన్నీ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. హీటర్ కానీ మనకు ఏసీ కానీ అన్ని క్లైమేట్ కంట్రోల్ ఏసీ కానీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే 1,39,590 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది. మన రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోరే, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్లు చూసినట్టయితే పిల్లర్లు కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ లేవండి. బ్యాక్ సైడ్ రెగ్జిన్ కూడా చెప్పానుగా ఇంతకుముందే టోటల్ ఒరిజినల్గా ఉన్నాయి, ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు. రెగ్జిన్ కూడా మంచి క్వాలిటీది ఓనర్ అయితే వేయించడం జరిగింది. సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఇంతకుముందే మీకు చూపించడం జరిగింది. వెహికల్కు సంబంధించి రైట్ సైడ్ పొజిషన్ చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఏవీ లేవు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి స్టీల్ క్రోమ్స్ అండ్ బంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండ్ రివర్స్ కెమెరా మనకు కంపెనీతోనే వస్తుంది, ఆస్తా టాప్ ఎండ్ కాబట్టి. వైపర్ అయితే డ్యామేజ్ అయింది, చూడొచ్చు మీరు. వైపర్ అంటే కొత్తది ఓనర్ కొన్నాడు, వెహికల్లోనే ఉంది, కానీ డ్యామేజ్ అయితే అయింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే. బంపరు స్టీల్ క్రోమ్స్ అన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగేనండి. డిక్కీ పిల్లర్స్ చూసుకున్నట్టయితే డిక్కీ పిల్లర్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేవండి. మనకు లైటింగ్ లోపల కూడా లైటింగ్ అన్ని లైటింగ్ ఫిట్టింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేయించాడు ఓనరు.
స్టెప్ని చూసుకున్నట్టయితే స్టెప్ని మనకు సిల్ టైరే ఉంది, స్టెప్ని కూడా అపోలో టైరే. వెహికల్కు కింది సైడ్ చూడొచ్చు మీరు, కింది సైడ్ కూడా వాటర్ స్పెడెడ్ వెహికల్ కాదు, ఎలాంటి పార్ట్ రీప్లేస్ కాలేదు. యాక్సిడెంట్ కాలేదు అంటే రీప్లేస్ కాలేదు. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ చూడండి మీరు, లెఫ్ట్ సైడ్లో కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవండి. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి అపోలో టైరు, సిల్ టైరు. మీరు పెట్రోల్ లోగో చూడవచ్చు, ఎందుకంటే ఈ వెహికల్ పెట్రోల్ది కాబట్టి. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఒరిజినల్, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేదు. పిల్లర్లు కూడా డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీరు మిర్రర్లు కూడా చూడవచ్చు, కంపెనీతో వచ్చినాయండి, ఏ మిర్రర్ కూడా మారలేదు. ఫ్రంట్ మిర్రర్ ఒకటైతే మారినట్టుంది, అది కూడా చూపిస్తా మీకు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ కాలేదండి, యాక్సిడెంట్ కాలేదు. ఇంటీరియర్ అయితే ఇంతకుముందే చూపించాను మీకు, 100% గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే స్టీల్ క్రోమ్స్ చాలా వేయించడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ టైరు 90% అలా గ్రిప్ ఉందండి. వెహికల్ ఇంజన్ సంబంధించి ఈ ఇంజన్ అయితే పెట్రోల్ వేరియంటు, 1.2 లీటర్ ఇంజన్ ఇది. ఇంజన్కి అయితే ఎలాంటి ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ ఇప్పటివరకు అయితే లేదండి. టోటల్ కంపెనీ బోల్ట్లు కానీ కంపెనీ సీల్స్ కానీ ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. మీకు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ రైట్ సైడ్ అప్రాన్ కానీ ఎలాంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ ఏవీ లేవు, చూడొచ్చు మీరు. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినప్పటికీ మరొకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ i10 ఆస్తా పెట్రోల్ వర్షన్ 1.2 లీటర్, 2018 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 2వ నెల రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ వెహికల్ వచ్చేసి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ మన దగ్గరనే ఉంది. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, డిసెంబర్లో చేయడం జరిగింది. 2024 12వ నెల 5వ తారీఖు వరకు ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. వెహికల్కి సంబంధించిన 5 టైర్లు సిల్ టైర్లే ఉన్నాయి, అపోలో టైర్లు. కంపెనీతోనే మ్యాక్ వీల్స్ వస్తాయి కాబట్టి కంపెనీతోనే మ్యాక్ వీల్స్ వచ్చాయి. వెహికల్లో సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఉంది, హీటర్ రన్నింగ్ కండిషన్లో ఉంది, టచ్ స్క్రీన్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది, స్టీరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. ఈ 2 హెయిర్ బ్యాగులు అవైలబుల్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ మనకు కీలెస్ వెహికల్ కాబట్టి పుష్ స్టార్ట్ బటన్ ఉంది. ఈ వెహికల్కి సంబంధించి రిమోట్ కీ అయితే మన దగ్గర ఒకటే ఉందండి. పొల్యూషన్ కూడా డిసెంబర్ వరకు ఉందండి. వెహికల్కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనం చెప్తున్న ధర 5 లక్షల రూపాయలు మాత్రమే. మీరు వెహికల్ నచ్చినట్టుంటే పూర్తిగా వీడియో చూడండి, చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి. ఈ వెహికల్ ధర 5 లక్షలు చెప్తున్నాను, ఇది కూడా ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వెహికల్ జగిత్యాల్లో ఉంది. మీరు వెహికల్ బస్కి వచ్చినట్టయితే నాకు కాల్ చేయండి, లొకేషను పికప్ చేసుకుంటాను. వెహికల్లో వచ్చినట్టయితే మీకు లొకేషన్ షేర్ చేస్తానండి. నేను టైంపాస్ కోసం ఏదో వీడియోలు పెట్టాలనో లేకపోతే నేను మీ మందిని చీటింగ్ చేయాలనో నాకు ఎలాంటి ఉద్దేశం లేదండి. ఏ వెహికల్ ఉన్నా నాదైనా కాకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీరు వచ్చినాక వీడియో చూసిన తర్వాత వెహికల్ వచ్చి చూసుకోండి, అన్న అయ్యో ఇలా ఇది ఉన్నది అన్నావు ఇది లేదు అని చెప్పి ఓపెన్గా అడగండి, అట్లేం లేదు. కాకపోతే నేను ఎవరి గురించి ఎవరిని కామెంట్ చేయను, ఎవరిని ఏమన్నాను. ఎందుకంటే నేను నా వెహికల్స్ నేనే పర్చేజ్ చేస్తున్నా, నేనే సేలింగ్ చేస్తున్నా, నేను వేరే వాళ్ళకు ఇచ్చేటప్పుడు కూడా గుడ్ కండిషన్లో ఇస్తున్నా. కాబట్టి నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు, నేను నా వ్యక్తిగతంగా నేనే చెప్తున్నా. ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయదలుచుకోలేదు. కాబట్టి ఉన్న వెహికల్ కండిషన్ ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లోనే చెప్తాను. నా వెహికల్ అయితే ఒకలాగా, వేరే వాళ్ళ వెహికల్ అయితే ఒకలాగా ఉండదు. మీకు ఎవరికన్నా వెహికల్ పూర్తిగా డీటెయిల్స్ చూసిన తర్వాత నేను నచ్చుతూనే కొనుక్కోండి, ఓకేనా. జై శ్రీమన్నారాయణ.